మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. సో ఇప్పటి వరకు మనం ప్లెయిన్ చైన్స్ చూసాము, ఆఫీస్ వేర్ చూసాం కదా. ఇప్పుడు మనం బ్లాక్ బీడ్స్ ఉన్న కలెక్షన్ చూసేద్దాం. ఇది కూడా యూనిక్ కలెక్షన్ లో ఉంది. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి బిందు గారు ఉన్నారు. సో బిందు గారు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది యూజువల్ గా ఉండే బ్లాక్ బీడ్స్. బట్ ఇంతకు ముందు బ్లాక్ బీడ్స్ అంటే చాలా హెవీగా వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆఫీస్ వేర్ కి, కిటీ పార్టీస్ కూడా వేసుకోవడానికి చాలా సింపుల్ డిజైన్ లో చూస్తున్నాం. ఇదైతే యూనిక్ ఉండిందండి. గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇదొక మోడల్, రైట్? అవును, కింద చైన్స్ వచ్చి అంటే సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళు ఈ బాల్ లో తీసుకోవచ్చు. కాస్త గ్రాండ్ గా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా చైన్ వచ్చేలా తీసుకోవచ్చు. లైక్ పెండెంట్ లా కావాలి మనకి అనుకున్న వాళ్ళు ఇట్లా తీసుకోవచ్చు. ఇందులోనే ఇది డిఫరెంట్ డిజైన్ కదండి. ఇది ఒక డిజైన్ అండ్ ఇది ఒక డిజైన్. అండ్ కొంతమందికి ఇలా నచ్చుతుంది. క్రిస్టల్స్ వచ్చాయి, బ్లాక్ బీడ్స్ అనేవి మనకు క్రిస్టల్ లో వచ్చాయి. రైట్, నార్మల్ బ్లాక్ బీడ్స్ కాకుండా కొంచెం షైనింగ్ వచ్చేటట్టు. రైట్. సో ఇవన్నీ కూడా యూనిక్ డిజైన్స్. ఎన్ని గ్రామ్స్ లో ఉంటుందండి? 6 to 8 grams లో వస్తుంది. 6 to 8 grams. అంటే మనకి ఎంత పడచ్చు కాస్ట్? కాస్ట్ అప్రాక్స్ మనకు 70,000 అలా పడుతుంది. ఓకే, మనకి 6 to 8 grams లో ఉంది. అప్రాక్సిమేట్లీ మనం చూస్తే 70,000 కి వచ్చేస్తుంది. రైట్. గోల్డ్ ఈ మధ్య కాలంలో 70,000 లక్ష రూపాయలు పెట్టినా కొనేది ఏమీ లేదు. ఒక రింగ్ తెచ్చుకోవాలంతే. బట్ అలాంటి టైంలో అంటే ముకుందా జ్యువెలర్స్ స్పెషాలిటీ అది కదండి. అవును మేడం, లైట్ వెయిట్ లో హెవీగా కనిపించేటట్టు. రైట్, లైట్ వెయిట్ ఉంటుంది. బట్ మనకు చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అంతకు మించి ఏం కావాలి మనకి? రైట్. నెక్స్ట్, సో బ్లాక్ బీడ్స్ లో ఇంకొంచెం గ్రాండ్ గా కనిపించే డిజైన్స్ ఇవి. స్టోన్స్ లలో మనకు కింద పెండెంట్ వచ్చి స్టోన్స్. ఇది విక్టోరియన్ మోజోనైట్. చాలా బాగుందండి ఇది. ఇది కొంచెం ఇదైతే చాలా సింపుల్ గా ఉంది. రైట్. ఇప్పుడు ఆఫీస్ వేర్ కి వేసుకోవాలంటే సింపుల్ గా చిన్న చిన్న పార్టీస్ కి వెళ్తున్నాము, కిటీ పార్టీస్ ఆర్ నేబర్స్ తో మనం లంచ్ డిన్నర్ కి వెళ్ళినప్పుడు కూడా ఇవి వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ గ్రామ్స్ లో వస్తున్నాయి మనకి. ఇవి కూడా 5 grams లో ఉన్నాయి, 8 grams, 7 grams. 5 to 8 grams అంటే మనకి 70,000 to 80,000 లో అయితే వచ్చేస్తాయి మన బ్లాక్ బీడ్స్. సో డిఫరెంట్ మనం చూస్తున్నట్టయితే కలెక్షన్ ఉంది కదండి. ఓకే. అండ్ అంటే యూజువల్ గా నార్మల్ గా కొంచెం హెవీగా ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఈ డిజైన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది? ఇవి కూడా 9 grams అలా ఉన్నాయి మేడం. 9-10 grams లో వస్తాయి కొంచెం హెవీగా. రైట్. బిలో 10 grams లో మనం యూనిక్ డిజైన్స్ లో లైట్ వెయిట్ లో అండ్ గ్రాండ్ గా కనిపించే నల్ల పూసలు ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్. సో ఎంత పెద్ద హిస్టరీ వచ్చిందో చూసారా. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. రైట్. అండ్ యూజువల్లీ హౌస్ వైఫ్స్ కాస్త ఇట్లా ఇష్టపడుతూ ఉంటారు. రైట్. మనం చూస్తూనే ఉంటాం అమ్మలు, అమ్మమ్మల దగ్గర మనం చూసేవి. బట్ కొంతమందికి ఇంకా ఈ మోడల్సే ఇష్టం. రైట్. హౌస్ వైఫ్స్ చాలా మంది ఇష్టంగా తీసుకునే బ్లాక్ బీడ్స్ ఇవి. సో అలాంటి డిజైన్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ లో మనం బ్లాక్ బీడ్స్ అనేవి చూడొచ్చు. ఇవి ఎంత? 15 grams నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం మన దగ్గర. ఓకే. సింపుల్ గా నార్మల్ గా రెగ్యులర్ వేర్ కి కావాలంటే 15 grams నుంచి, కొంచెం పార్టీ వేర్ హెవీ కావాలంటే 25-20 grams లో వచ్చేస్తాయి మనకు. ఓకే. సో ఇందులోనే మనకి బ్లాక్ బీడ్స్ లో మనం ఎలా కావాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇట్స్ డిపెండ్స్ ఆన్ అండి. 6 grams నుండి కూడా స్టార్ట్ అయింది. అవి షార్ట్ వస్తాయి. లాంగ్ అని 15 grams లో స్టార్టింగ్ ఉంటుంది. లాంగ్ ఉందంటే మినిమం 15 grams నుండి స్టార్ట్ అవుతుంది. 25 వరకు ఉండింది. రైట్. ఇవన్నీ కూడా అవే బ్లాక్ బీడ్స్ కదండి డిజైన్స్ లో. అండ్ ఈ సెక్షన్ లో మనం బ్లాక్ బీడ్స్ చూసాం. ఇంకేమున్నాయండి? సో బ్లాక్ బీడ్స్ అయిపోయాయి కాబట్టి మనం బ్రేస్లెట్స్ చూద్దాం. మంచి కలెక్షన్ ఉంది. ఇదైతే చాలా నచ్చింది నాకు. అది 18 carats లో వస్తుంది మనకి. ఓకే. ఇలా ట్విస్ట్ అనుకుంటా కదా. ఓకే. 18 carats లో రోజ్ గోల్డ్ కదండి. రోజ్ గోల్డ్ పాలిష్. ఎంత యూనిక్ డిజైన్ లో ఉంది. ఒకసారి పెట్టుకున్నా నేను. పెట్టుకోండి. ఓకే. ఎంత సింపుల్ గా. ఓకే. 18 carats లో రోజ్ గోల్డ్ లో బ్రేస్లెట్. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, మనకి ఎక్కడ లేని రిచ్ లుక్ అంతా వచ్చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్ కొంతమందికి ఇలా సన్నగా ఉందంటే నాలాగా కొంచెం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రైట్. ఎన్ని గ్రామ్స్ వస్తుందండి? 8 grams లో వస్తుంది. ఓన్లీ 8 grams. ఎంత పడుతుంది కాస్ట్? 8 grams 60,000 పడుతుంది. ఓకే. 60,000 లో వచ్చేస్తుంది. ఇది మనం రెగ్యులర్ వేర్ చూసాం. రైట్. కొంతమందికి కాస్త హెవీగా కావాలి, పార్టీ వేర్ కావాలనుకునే వాళ్ళు ఇలా ఇటువంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి. ఇంకా బ్యాంగిల్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి? సో బ్యాంగిల్ మోడల్లో ఉన్న డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్న బ్రేస్లెట్స్ అండి. ఇది కూడా చాలా బాగుంది. సీజెడ్ లో వస్తుంది. ఇది సీజెడ్ లో ఎన్ని గ్రామ్స్ ఉందండి?
అదొక 7 గ్రామ్స్ 15 గ్రామ్స్లో ఉంది మేడం. 15 గ్రామ్స్ అంటే 15 కొంచెం grams. సీజర్స్ కొంచెం అవి heavy. వచ్చింది కాబట్టి 15. మనం గోల్డ్కి వెళ్ళిపోయాం. సింపుల్ డిజైన్ కాబట్టి రోజ్ గోల్డ్కి వెళ్ళాం కాబట్టి కాస్త తక్కువ ప్రైస్ పడింది. అండ్ ఇది ఇంకా కొంచెం బ్యాంగిల్ టైప్లో వచ్చింది. రైట్. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూడొచ్చు, అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా డిఫరెంట్ మోడల్స్లో బ్రేస్లెట్స్ ఉన్నాయి. సో ఈ కలెక్షన్ అంతా వచ్చేసి అబ్బాయిలకి, రైట్. సో ఇక్కడ అంటే వాచ్ టైప్లో వచ్చింది, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం రోజ్ గోల్డ్లో పెండెంట్ లాగా చూడొచ్చు. అది మన 3 to 4 గ్రామ్స్లోనే వస్తుంది మనకి. 3 to 4 grams. గ్రామ్స్. ఓ అంటే కంప్లీట్ ఇదంతా చైన్ వచ్చింది కాబట్టి 3 to 4 గ్రామ్స్ అంటే మనకి ఎంత పడుతుందండి? ఒక 30,000 20,000లో 20 to 30,000లో వచ్చేస్తుంది. అండ్ ఇదైతే చాలా బాగుందండి. ఒకసారి తీస్తారు. ఇది అబ్బాయిలకా? నాకు అమ్మాయిలాగా అనిపిస్తుంది. అమ్మాయిలనే వేసుకోవచ్చు మేడం, అమ్మాయిలు వేసుకోవచ్చు, అబ్బాయిలు వేసుకోవచ్చు. యా. సో ఎంత బాగుందో చూడండి, వెరీ నైస్. ఇది కూడా ఒకసారి వేసుకుందామండి. సో ఇది మనం చెప్పండి యూనిసెక్స్, అమ్మాయిలన్నా వేసుకోవచ్చు అబ్బాయిలన్నా వేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి తీసుకుంటే వాళ్ళు కావాలంటే వాళ్ళు, మనం కావాలంటే మనం. యా. అండ్ ఇది కూడా మనం చూడొచ్చు, డిఫరెంట్ డిజైన్లో ఉండింది. అండ్ అబ్బాయిల బ్రేస్లెట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? ఇది ఎన్ని గ్రామ్స్లో వస్తుంది? ఇది మనకు 10 గ్రామ్స్లో ఉంది మేడం. ఓకే ఒకసారి చూపించండి. ఇది 10 గ్రామ్స్లో ఉండింది, రైట్. ఇది కూడా యూనిసెక్సే, అమ్మాయిలైనా వేసుకోవచ్చు అబ్బాయిలైనా వేసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే రిస్ట్ కాస్త చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే నా ప్రాబ్లం అది, ఎక్కడికి వెళ్ళినా దొరకవు. అండ్ ఆ సైజు సరిపోదు, అన్నీ వచ్చేస్తూ ఉంటాయి.